మరో కొటేషన్, మన దేశ సాంప్రదాయం ద్రౌపదిని గుణవంతులైన 5 మంది అత్యుత్తమ పతివ్రత స్త్రీలలో ఒకరిగా గౌరవిస్తుంది. ఇది అద్భుతం. చరిత్రలో 5 మంది గొప్ప స్త్రీలలో పతివ్రతలలో ఒకరిగా ఆమెను చేర్చిన వారు అసాధారణమైన తెలివి, విజ్ఞత గలవారు. ఆమె పాండవులు 5గురికి భార్య అనే నిజం వారికి తెలుసు. అదే ద్రౌపది గొప్పతనాన్ని గుర్తించడంలో ప్రముఖ పాత్ర వహించింది. వారి దృష్టిలో ప్రేమ ఒకరి పట్ల ఉందా లేక పలువురి పట్ల ఉందా అనేది విషయం కాదు. ప్రశ్న అసలు ప్రేమ ఉందా లేదా అనేది విషయం. సో ద్రౌపదిని అంటే 5గురు పతివ్రతలలో ద్రౌపదిని ఒకరిగా చేర్చాడు మన భారతదేశంలో. ఆమెకు 5గురు భర్తలు ఉన్నారు అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఆమెను ఒక పతివ్రతగా ఎన్నిక చేయడంలో ఎన్నిక చేసిన వారి యొక్క తెలివితేటల్ని, విజ్ఞతని ఇక్కడ ఓషో చాలా గౌరవిస్తున్నాడు. ఎందుకంటే ప్రేమ అనేది ఒక్కరి పట్లనే ఉందా, చాలామంది పట్ల ఉందా అనేది విషయం కానే కాదు. అసలు నిజంగా ప్రేమ ఉందా లేదా అనేదే ఇక్కడ విషయం అని చెప్తున్నారు. సో లవ్ ఇస్ గ్రేట్. ఆమె అందరినీ అంత ప్రేమించగలిగిన శక్తి ఉంది. అంటే ఆమె ఆమె ఇక్కడ ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఆమె యొక్క ప్రేమ. ఓషో ఎప్పుడైనా సరే అన్నిటికంటే గొప్పది ఫ్రీడమ్ అంటాడు, ప్రేమ అంటాడు. సో ఆ ప్రేమ ద్రౌపదిలో ఉంది కాబట్టి ఆమెను గొప్ప స్త్రీలలో ఒకరిగా మన భారతదేశం ఎన్నుకుంది. అలా ఎన్నుకున్న వాళ్ళు నిజంగా విజ్ఞులు అని ఇక్కడ ఓషో చెప్తున్నాడు. అతను ప్రేమకు మాత్రమే చాలా గొప్ప విలువను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం మాట్లాడుకునేటువంటి నీతి శాస్త్రాలు ఇవన్నీ కాదు అని, ఓన్లీ లవ్ ఇస్ ద గ్రేట్ అని ఓషో యొక్క అభిప్రాయం. ఇది ఈనాడు మనం ఓషోకు సంబంధించినటువంటి విషయాలు కొంత మాట్లాడుకున్నాము. భగవంతుని ఉంటే మరిన్ని వీడియోలు అద్భుతంగా చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫాలో అవ్వండి. నమస్తే.